వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా హెల్తీ రెసిపీ చేసుకుందాం. అది పాలకూర ఉల్లికారం చేసుకుందాం. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుని తింటారు, అంత బాగుంటుందండి పాలకూర ఉల్లికారం. ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా, 3 పెద్ద ఆనియన్స్ కట్ చేశాను. ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి. దాని తర్వాత పాలకూర కూడా మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. మీ చాపర్లో చాప్ కూడా చేసుకోవచ్చు. ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో శనగపప్పు ఇంకా జీలకర్ర వేసాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. స్మెల్ వచ్చేవారికి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడే మీరు ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ధనియాలు తర్వాత ఫ్రై చేశాను, మర్చిపోయాను ఇక్కడ ధనియాలు వేయటం. కానీ ధనియాలు కంపల్సరీ వేసుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం తర్వాత. ఈ ఆనియన్స్ మంచిగా ట్రాన్స్లూషన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వద్దు, లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. మీరు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాం. చెప్పాను కదా ఇందాక నేను ధనియాలు వేయలేదని. ధనియాలు మీరు అప్పుడే ఫ్రై చేసుకోవచ్చు. నేను మర్చిపోయాను, తర్వాత వేసాను. ఈ ధనియాలకి ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవటానికి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఇది కూడా పక్కకు తీసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పాలకూర ఇలా చేస్తే చాలామంది తినొచ్చు, అంత ఎక్కువ అవుతుంది కర్రీ. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇది గబగబా ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ధనియాలు కూడా పక్కన తీసుకోవాలి. ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దు, కొంచెం కోర్సుగానే ఉండాలి. కొంచెం పప్పులు అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోనే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా కచ్చపచ్చగానే గ్రైండ్ అవ్వాలి, మరీ మెత్తగా గ్రైండ్ అవ్వద్దు. దీనిలో కొంచెం కారం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పాలకూరకి ఎక్కువ టైం పట్టదండి ఫ్రై అవ్వటానికి, తొందరగానే మగ్గిపోతుంది. పాలకూర దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే కట్ చేసినాక కడగొద్దండి, కడిగినాకనే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా సాల్ట్ వాటర్ లేదా బేకింగ్ సోడా వేసి మంచిగా కడిగి నానబెట్టుకుని కడిగి అప్పుడు కట్ చేసుకోవాలండి. ఈ పాలకూర చాలా మంచిది కూడా హెల్త్కి. వారానికి ఒకసారన్నా పాలకూర తినాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ పాలకూరలో యాడ్ చేసుకోవాలి. దీనిలోనే లైట్గా వాటర్ యాడ్ చేశాను. నేను జార్ కడిగిన వాటర్ యాడ్ చేశాను. అంతేనండి. మూత పెట్టుకుని ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకాలి. చూస్తున్నారు కదా, చాలా ఎక్కువైంది కదా కర్రీ. పాలకూర అలాగే ఫ్రై చేస్తే అసలు ఎవరికి సరిపోదండి. ఇలా చేసి చూడండి, ఇంట్లో అందరూ తినొచ్చు. ఇక పాలకూర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇది మొత్తం మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉడకాలి. ఆయిల్ పైకి రావాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనిలోనే లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 చెక్క నిమ్మరసం వేసుకున్నాను. నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుందండి. లేదంటే మీరు ఆనియన్స్ ఉడికేటప్పుడు కొంచెం చింతపండు వేసాను నేను, అది క్లిప్ మిస్ అయింది. చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం చింతపండు వేసాను, తర్వాత నిమ్మరసం వేసుకున్నాను. ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది మన పాలకూర ఉల్లికారం రెసిపీ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.